కడప జిల్లా బద్వేల్లో జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 5K రన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ 5K రన్ పోరుమామిళ్ల రోడ్లోని జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి శ్రీ బిజివేముల వీరారెడ్డి కాలేజ్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, బద్వేల్ తహసీల్దార్ పీర్ముని, బద్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. అధికారులు తమ దగ్గరకు వచ్చినప్పుడు వారికి సహకరించిన మన వివరాలు ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. జనగణన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ జనగణన కార్యక్రమము ఈరోజు 5K రన్ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సెన్సెస్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రోగ్రామ్ చేసుకోవాలా. ఆ విధంగా చేసుకోవడం వల్ల రేపు ఇంటింటికి జనాభా లెక్కల సేకరణకు వచ్చినప్పుడు మీ దగ్గర ప్రైవసీ, మీరు ఏదైతే సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్నప్పుడు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడిని మీరు జాగ్రత్తగా భద్రపరుచుకున్నప్పుడు ఆ ఐడి చూపిస్తే సరిపోతుంది, మిగతా అన్ని వివరాలు ఇవ్వకుండా. మరి ఈ స్టాఫ్ కూడా సులభం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా సెల్ఫ్ ఎన్యుమరేషను వాళ్ళే QR కోడ్ కూడా ఒకటి లింకు ఇవ్వడం జరిగింది. QR కోడ్ కూడా ఒకటి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. బద్వేలు సంబంధించి అందరూ కూడా సెల్ఫ్ ఎన్యుమరేషన్ 30వ తేదీ లోపల చేసుకోవాలని చెప్పి మరీ అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటి యజమాని మన ఇంటిలో సంబంధించిన అందరూ కూడా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకొని మన భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది చాలా అవసరము. ఏ గ్రాంట్ ఇచ్చినా కూడా జనాభా లెక్కలు బట్టే 15 ఫైనాన్స్ కానీ ఏ గ్రాంట్ వచ్చినా కూడా పాపులేషన్ బట్టే గ్రాంట్ వస్తుంది. ఎలక్షన్ వార్డు డీలిమిటేషన్ చేయాలన్నా, ఏ కార్యక్రమం జరగాలన్నా ఫస్ట్ మీ జనాభా ఎంత అంటారు. కాబట్టి మన ఊరు పెద్దదా చిన్నదా అని తెలుసుకోవడానికి కూడా జనాభాను బట్టే మన మున్సిపాలిటీల గ్రేడ్లు కూడా అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్రతి దానికి జనాభా లెక్కలు అవసరం. కాబట్టి చాలా మంది వస్తుంటారు మాకు పాపులేషన్ సర్టిఫికేట్ కావాలని. ఇది ఎప్పుడో 2011లో జరిగింది, 2021లో జరగాల్సింది. కోవిడ్ వల్ల ఇబ్బందులు జరిగి ఇప్పుడు మొదలైంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా తీసుకుపోవాలని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనగణనలో భాగంగా మొదటి దశ అయినటువంటి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి హౌస్లో ఎన్ని కపుల్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళ ఇంటి నిర్మాణం ఏ విధంగా ఉంది అనేది కొన్ని చాలా సింపుల్ ప్రశ్నల్ని అడగడం జరుగుతుంది ఎన్యుమరేషన్లో. దాంట్లో